వన్ ఇండియా తెలుగు ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరాన్ని ముగించుకుని విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ సంవత్సరం సరికొత్త ఆలోచనలతో, సరికొత్త కోరికలతో అడుగుపెడుతున్న వారంతా ఏ విధంగా ఉండబోతుంది, తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, తమ జాతకం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలని కోరుకుంటారు. ప్రస్తుతం ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని మనం డిప్లొమా ఇన్ జ్యోతిష్యం, జ్యోతిష్య ప్రవీణ, జ్యోతిష్య రత్న, కాళేశ్వరం సాయి మనస్వినితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి సాయి మనస్విని గారు. నమస్కారం అండి. ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవాలని మా ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు. మీరు వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ ఏ రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందో చెప్తే మా ప్రేక్షకులందరూ కూడా తెలుసుకుంటారు. మొదటగా మేషరాశి వారి జాతకం ఏ విధంగా ఉందో కాస్త వివరిస్తారా? ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి గాను మేషరాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అగౌరవం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరం శారీరక శ్రమ గోచరిస్తుంది. పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞైన వారి సలహా తప్పనిసరిగా పాటించాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మొదలవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. ఎవరిని అతిగా నమ్మకూడదు. కారణం ఇతరులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కలదు. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. కారణం అనారోగ్య సమస్యలు వచ్చే సూచన కలదు. అప్పు కొంతమేరకు తీర్చగలుగుతారు. ఆర్థికంగా కొంతవరకు స్థిరపడగలుగుతారు. జూదము మరియు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వాల జోలికి వెళ్ళకూడదు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. పెయింట్స్ మరియు ప్లాస్టిక్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును మరియు అధిక పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఫార్మస్యూటికల్స్ మరియు గోల్డ్ వ్యాపారస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. లోయర్ అబ్డామిన్కి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విద్యార్థులకు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉన్నత అధికారుల వల్ల సమస్యలు ఏర్పడతాయి. నేవీ డిఫెన్స్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలము. శుక్రవారం రోజున ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన పర్మిషన్స్ కొంత ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి యోగకాలము. అధిక పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం కలదు. వివాహ సంతాన ప్రయత్నాలు చేసేవారికి అనుకూలము. అశ్విని నక్షత్ర జాతకులకు చర్మ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. లిక్కర్ వ్యాపారస్తులకు మరియు ఫిలిం ఇండస్ట్రీ వారికి ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకునే అవకాశం కలదు. కోర్టు కేసులు వాయిదా పడినప్పటికీ చివరకు పూర్తవుతాయి. భరణి నక్షత్ర స్త్రీలకు ప్రసవం ఇబ్బందికరంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు దూరంగా ఉండండి. మేషరాశి వారికి శనికి, కేతుకి గ్రహజపములు జరిపించడం చెప్పదగిన సూచన. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉంటుందని చెప్పారు. వాళ్ళకి నివారణలు ఏమైనా సూచిస్తారు? అఘోర మహాపాశుపత హోమం తప్పనిసరిగా నిర్వహించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.